ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అన్నయ్య వేరు నేను వేరా? మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. నా దాకా రాకుండా ఇలా అన్నిటికీ అన్నయ్య దగ్గరకు వస్తే ఆయన్ని ఇబ్బంది పెట్టి నన్ను బ్యాడ్ చేసినట్టుందయ్యా ఇదంతాను. ఇక మీదట మీకు ఏ డౌట్ ఉన్నా ముందు నా దగ్గరికి తీసుకురావాలి. నా దగ్గర అవ్వకపోతే అప్పుడు అన్నయ్య దగ్గర తీసుకురావాలి. ఇదే విషయం మీకు చెబుతున్నానయ్యా. సారీ సార్, ఇక మీదట మీరు చెప్పినట్టే చేస్తాం. సరే, మాట్లాడుకున్నారు కదా, ఇక ఈ టాపిక్ గురించి వదిలేసేయండి. శేషు, నువ్వు త్వరగా ట్యాక్స్ విషయం చూడు. మీరిద్దరూ నేను చెప్పిన వర్క్ చూడండి. సరే సార్. అందరూ కంపెనీ కోసమే పనిచేస్తున్నాం. మన మధ్య ఉండాల్సినవి కోపాలు కాదు, కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అన్న లక్ష్యం. అర్థమవుతుందా? షూర్ సార్. షూర్ సార్. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఈరోజు బ్యాలెన్స్ షీట్తో వచ్చారు, రేపు నేను చేసిన మిగతా బ్యాలెన్స్ తప్పులు కూడా వేసుకొస్తారు. మా అన్నయ్య నన్ను నమ్ముతున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఎప్పుడూ ఈ నమ్మకం నన్ను కాపాడకపోవచ్చు. కాబట్టి నా జాగ్రత్తలో నేనుండి త్వరలోనే వీళ్ళని ఫినిష్ చెయ్యాలి. అక్క, మీరు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. మీరు ఈ జ్యూస్ తాగి ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. వేసుకుంటానులే మాధవి, నువ్వు అక్కడ పెట్టు. మీరు అలానే అంటారు, కానీ వేసుకోకుండా మర్చిపోయి పడుకుంటారు. అందుకని ముందు ఈ టాబ్లెట్ వేసుకోండి అక్క. మళ్ళీ మీరు టాబ్లెట్ వేసుకోలేదు అని బావగారికి తెలిసిందనుకో, ఇంకా అంతే సంగతులు. నా మాట వినండి అక్క, ఈ టాబ్లెట్ వేసుకోండి. అబ్బా, వేసుకుంటానులే మాధవి. పెద్దమ్మా, మీరు అమ్మను కన్విన్స్ చేయగలరేమో, నన్ను కాదు. వేసుకోండి, లేదంటే 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 నేనేం చేస్తాను పెద్దమ్మా? నువ్వు వేసుకునేదాకా బ్రతిమలాడడం తప్ప. ప్లీజ్ పెద్దమ్మా, వేసుకో. ప్లీజ్ 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 పెద్దమ్మా. సరే, నువ్వు మరీ ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి తప్పకుండా వేసుకుంటాను, సరేనా? ఇంక మీరు వెళ్ళండి. అబ్బా, ఈ పప్పులన్నీ నా దగ్గర ఉడకవు. మీరు టాబ్లెట్ వేసుకుంటేనే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది. ఈ విషయంలో మాత్రం నేను బాడీగార్డ్ సినిమాలో వెంకటేష్లా బిహేవ్ చేస్తాను. రే, బాడీగార్డ్ సినిమాలో వెంకటేష్ అంటే గుర్తొచ్చింది. ఈరోజు నీకు ఆడిషన్స్ ఏమీ లేవా? అవును పెద్దమ్మా, భలే గుర్తు చేసావు. ఆడిషన్ అంటే ఇప్పుడే కాల్ ఉంది. ఉండొస్తాను. హరి, పద పద పద. ఏంటక్క, వాణ్ణి బురడి కొట్టించినట్టు నన్ను కూడా బురడి కొట్టిద్దాం అనుకుంటున్నావా? ప్లీజ్ టాబ్లెట్ వేసుకోండి. రాధా, రామ్మా. ఏంటి ఇలా వచ్చావు సడన్ గా? ఏం లేదు మేడం, మామూలుగానే మీకెలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను. మాధవి, రాధొచ్చింది కదా, కాఫీ తీసుకురా. టాపిక్ డైవర్ట్ చేయడంలో దిట్ట మీరు. ఇదిగో మా రాధా, నువ్వే మీ మేడంకి టాబ్లెట్ వేయించాలి. నేను వెళ్ళి నీకు కాఫీ తీసుకొస్తాను. నేనొచ్చేలోపు ఆవిడ టాబ్లెట్ వేసుకోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. అబ్బా, నేను వేసుకుంటానులే మాధవి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. నువ్వెప్పుడు ఇలానే చెప్తావు. రాధా, కూర్చో. మీకు ఇప్పుడు ఎలా ఉంది మేడం? నాకేంటమ్మా, నవ్ ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నో మేడం, మీరు అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడు నేను చూస్తున్న దాన్ని బట్టి మీరు అసలు మెడికేషనే సరిగా ఫాలో అవ్వటం లేదు. ఇలా అయితే మీ హెల్త్ ఎలా రికవర్ అవుతుంది మేడం?
మీరే చెప్పండి. అయ్యో రాధా, నువ్వు కూడా స్టార్ట్ చేసావా? నాకు టాబ్లెట్స్ అంటేనే అస్సలు పడదు. ఏంటి మేడం చిన్నపిల్లలా? సరే, దానికి నా దగ్గర ఒక చిన్న చిట్కా ఉంది, చెప్పనా? నాకు టాబ్లెట్స్ అంటే యాక్, కానీ నేను కూడా అదే ఫాలో అవుతాను. ఏంటి? అవును మేడం, డైరెక్ట్గా ఆ టాబ్లెట్ గొంతులో వేసుకుని గబగబా జ్యూస్ తాగేయండి, సెట్ అయిపోతుంది. హా, అది నేనెప్పటినుంచో ట్రై చేస్తున్నాను. అప్పుడప్పుడు టాబ్లెట్ నాలుగుకి తగులుతుంది రాధా, చేదుగా ఉంటుంది. మీరు నాకన్నా దారుణంగా ఉన్నారు మేడం. ప్లీజ్ వేసుకోండి మేడం. నేను వేసుకుంటానులేమ్మా, కొంచెం సేపు ఆగు, నన్ను నమ్ము, ఓకేనా? మేడం, మీరు నాకు అమ్మలాగే నేను ఫీల్ అవుతాను. అలాంటిది మీ కూతురు చెప్తున్నా కూడా వేసుకోరా? సరే, మీరు అమ్మ అనే ఫీలింగ్ నాకుంది. అదే ఫీల్ మీకు ఉంటే నేను చెప్పగానే వేసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నాను, వినండి. మీ కూతుర్లా అమ్మా, ప్లీజ్ అమ్మా వేసుకోమ్మా, నా బంగారం కదా, ఈ టాబ్లెట్ వేసుకో. అరే ఏంటమ్మా ఇది, ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నీ ఎత్తు కూతురుంది, అయినా ఇలా మారం చేస్తే ఎలా? నాన్నని కూడా టార్చర్ పెడుతున్నావు, 24 hours నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. ఆయన గురించి నాకు తెలుస్తోంది, ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేవా? ఆయన నీకు ఇంత పెట్టిందికమ్మా? మేడం, సారీ మేడం, సారీ మేడం, సారీ సారీ సారీ. ప్లీజ్ మేడం, సారీ. సారీ మేడం, నేనేం కావాలని అలా లేదు. లేదమ్మా, నా కూతురుండుంటే కూడా ఇంతే అధికారంతో తిట్టేది, ఇంతే హక్కుతో ఉండేది. సెంటిమెంట్తో కొట్టావు. చాలా తెలివైన గడుసు పిల్లవి. గడుసు పిల్ల, నీ ఆప్యాయమైన మాటలతో పక్కవాళ్ళు నీ మాటలు వినేలా చేసి నీ మంచి మనసుతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటావు. చిన్ని కృష్ణుళ్ళ పెంకి పిల్ల. మేడం, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటమ్మా, అడుగు. మేడం, మీరు మళ్ళీ ఆఫీస్కి రావచ్చు కదా? అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను, మీరు ఆఫీస్లో ఉంటే ఆ కళ వైభవమే వేరు అంటున్నారు. ప్లీజ్ మేడం, నేనది చూడాలి అనుకుంటున్నాను. ఆఫీస్కి రండి మేడం.
నేను కొన్నాళ్ళు ఆఫీస్కి రాలేను రాధా. వచ్చినా నేను పూర్తిగా పని మీద ధ్యాస పెట్టలేను. నాకు కొన్ని రోజులు టైం కావాలమ్మా. ఆ టైం ఎంతకాలమో నాకు కూడా తెలీదు. అలా అనకండి మేడం, ప్లీజ్. మీరు ఇలా ఆలోచిస్తూ ఇలాగే ఉంటే ఆలోచనలు తప్ప ఏమీ ఉండవు మేడం. అందరికీ బాధలుంటాయి, కన్నీళ్లుంటాయి, ఆలోచనలు ఉంటాయి. చాలా మంది అక్కడే ఆగిపోతారు. బట్ మీలాంటి వాళ్ళు అక్కడే ఆగిపోతే మీ వెనకాల ఉన్న కొన్ని వందల కుటుంబాలు వెనకాల పడిపోతాయి. కనీసం మమ్మల్ని అందరినీ నడిపించాలన్న ఉద్దేశంతో మీరు రండి మేడం, ప్లీజ్ మేడం. మీరు ఆఫీస్లో ఉంటే నాకు చూడాలనుంది మేడం, ప్లీజ్ మేడం. రాధా, కాఫీ తీసుకో. అరే, ఏ మంత్రం వేసావు? టాబ్లెట్ వేసుకుంది. నేనొక కూతుర్లా అడుగుతున్నాను అనుకోండి. మా అమ్మని పులిలా, ఆడు పులిలా చూడాలనుంది. వస్తాను మేడం. మేడం, మీరు చెప్పినట్టుగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కి ఫోన్ చేసి చెప్పాను మేడం. వెరీ గుడ్. ఇన్నాళ్ళు నేను దాన్ని ఢీ కొట్టడానికే చూశాను. ఈసారి ఢీ కొట్టడం కాదు, పాతాళానికి తొక్కేస్తాను. ఇంకా గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ ట్యాక్స్ కట్టలేదని మనకి మాత్రమే తెలుసు. రేపే ఆఖరి రోజు. ఈలోపు వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే ఆ విషయాన్ని పెద్ద ఇష్యూ చేసి నమ్మకానికి మారుపేరు అని డబ్బా కొట్టుకుంటూ ట్యాక్సులు కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ అని హెడ్లైన్స్ లో కూడా ఇదే రావాలి. మేడం, నాకు చిన్న డౌట్. ట్యాక్స్ కట్టినంత మాత్రాన ఇన్స్టిట్యూషన్స్ మూసివేస్తే అంత ఎఫెక్ట్ కలగదు కదా మేడం? మహా అయితే ఫైన్ వేసి కట్టించుకుంటారు తప్ప. ట్యాక్సులు కట్టకుండా మోసం చేస్తూ నడుపుతున్న ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో చదివితే మీ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అని మనమే గట్టిగా చెడు ప్రచారం చేయించాలి. దొరికిందే అవకాశంలా తీసుకుని ఏం చేసైనా ఆ హీట్ ని ముందుకు తీసుకెళ్లి ఆ సంస్థ పరువు తీసి ఆ ఇన్స్టిట్యూషన్స్ మూతపడేలా చేయాలి. అసలే గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ మీద బయట అందరికీ చాలా నమ్మకం ఎక్కువ. ఇప్పుడు మనం ఒక్కసారిగా నమ్మకం మీద దెబ్బ కొట్టాలి. నమ్మకం మీద దెబ్బ పడితే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. ఇక అలాగే బ్యాక్గ్రౌండ్ లో నమ్మకం అంటే భ్రమరాంబ ఇన్స్టిట్యూషన్స్ అని ప్రచారం కూడా జరగాలి. ఈ దెబ్బతో గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ నంబర్ 1 నుండి నంబర్ 2కి రావాలి. భ్రమరాంబిక ఇన్స్టిట్యూషన్సే నంబర్ 1, ఇక భ్రమరాంబిక నంబర్ 1గా నిలవాలి. దేవకి, ఇక నీ పతనం స్టార్ట్ అయింది. వస్తున్నా నీ మీదకి. ఏం వండుతున్నారండి? నీకెందుకు? అదేంటండి అలా అంటారు? హే, నా దగ్గర డ్రామాలు వేయకు. నా వంట తిన్నావనుకో, గుర్తుందిగా, తిన్నది మొత్తం కక్కిస్తాను. ఈసారి బల్లి పడిందని చెప్పను, నేనే తీసుకొచ్చి తింటున్నప్పుడు ఏ బొద్దింకో వేసేస్తాను.
ఇదెక్కడ గోలరా బాబు. ఏదో సాఫ్ట్గా నాకు కూడా వంట చేయమని బ్రతిమాలుకుందాం అనుకుంటే ఫస్ట్లోనే బర్స్ట్ అవుతుంది. చేస్తా, ఏదో చేసి సెట్ చేస్తా. అలా కాదు రాధగారు, ఇప్పుడు వంట చేయడం అనే కార్యక్రమం మీరు చేస్తున్నప్పుడు నేనెందుకు, నేను చేస్తున్నప్పుడు మీరెందుకు? ఇద్దరిలో ఎవరో ఒకరు ఇద్దరికి చేస్తే ఒకరు స్ట్రెయిన్ అవ్వకుండా రెస్ట్ తీసుకోవచ్చు కదా. అయితే నువ్వు వండు, నేను రెస్ట్ తీసుకుంటా. అలా అని కాదండి, తల్లి బిడ్డ న్యాయం మాట్లాడుకుందాం. అర్థం కాలేదు కదా. నేను చెప్తా. హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం. ఇద్దరిలో ఎవరు ఓడిపోతే వాళ్ళు వంట చేయాలి. ఓకేనా? ఏం అక్కర్లేదు. నీ వంట నువ్వు చేసుకో, నా వంట నేను చేసుకుంటాను. అరే, మీకు కూడా రెస్ట్ వస్తుంది కదా, ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు గెలిస్తే ఆలోచించండి. సరే వేయండి. అది అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు చూడండి. హెడ్సా టైల్సా? మీరేం చెప్తారో నాకు తెలుసండి. మీకు ఎలాగో హెడ్ లేదు కాబట్టి హెడ్సే చెప్తారు కదా. ఆప్తావా? హెడ్. నాకు తెలుసు, నేను చాలా ఇంటెలిజెంట్ని. చూడండి. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు నన్ను గెలిపించు, రాధా గారిని ఓడించు ప్లీజ్. మీకు కూడా దేవుడి మీద నమ్మకం ఉంటే మీరు కూడా మొక్కుకోండి. ఓపెన్ చేయి. లేదండి, ఇట్ వర్క్స్. ఓపెన్ చేయి. షూరా? ఎస్. రాధగారు భయం వేస్తుంది. ఓపెన్ చేయి. ఓపెన్ చేసేస్తా. దేవుడా. సౌండ్ ఏం రావట్లేదేంటి? రాధగారు, నేనే గెలిచాను. ఇంక మీరు మీ మాట మీద నిలబడి మీరే వంట చేసుకోవచ్చు. గెలిచుంటే చుక్కలు చూపించేదాన్ని వీడికి. సరే, నెక్స్ట్ టైం దొరుకుతాడు కదా, అప్పుడు చెప్తా వీడి సంగతి. ఏంటండి, ఏం మాట్లాడరేంటి? సరే, చేస్తానులే. థ్యాంక్ యూ సో మచ్ రాధా. అన్నట్టు ఏం చేసినా కొంచెం స్పైసీగా చేయండి, ఓకే? ఏడ్చవులే. అది వేడిచారు కూడా చేయండి, బాగుంటుంది. రాధగారు, మీకు బోర్ కొడితే చెప్పండి, సాంగ్స్ అవి పెట్టేస్తాను. అవసరమైతే పాడేద్దాం, ఏమంటారు? నాకేమొద్దు. థింకర్ది. దీనికి జలక్కివ్వడానికి 2 కాయిన్లు డిజైన్ చేసి పెట్టుకున్నా. ఒక కాయిన్కి 2 హెడ్స్ ఉంటాయి, ఒక కాయిన్కి 2 టైల్స్. ఇంకా ఆడుకుంటా దీంతో. ఏంటి, ఏదో కొనుక్కుంటున్నావు? అబే, ఏం లేదండి. గెలిచిన ఆనందంలో నాకు నేనే సెల్ఫ్ అప్రిసియేషన్ ఇచ్చుకుంటున్నాను అంతే. ఒక్కసారైనా నన్ను గెలవని, నిన్ను దగ్గరుండి మరీ డిప్రెషన్లోకి నేను తీసుకెళ్తాను. పిచ్చిదానా, నా డిజైనింగ్ లో నువ్వెప్పుడే గెలిచేది? రే మనోహర్, నువ్వు ఇంటెలిజెంట్. రాజుగారు, ఏమైందండి? చేయగలింది.
చూసుకోవాలి కదండి. సరే మీరు పక్కెళ్ళండి, నేను చూసుకుంటా. ఏం అక్కర్లేదు, నేను చేస్తాను. ఆ, ఓడిపోయాను, పైగా మాటిచ్చాను కదా. పర్లేదండి. అరే వద్దన్నాను కదా, అది చిన్న దెబ్బే, ఐ కెన్ మేనేజ్. అరే మన ఇద్దరు మొగుడు పెళ్ళాలం అండి, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోకపోతే ఎలా? వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ముందైతే సీల్ వేయాల్సిందే. We must do something, sir.